నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం శివారులోని నల్లమల్ల అటవీలో మరోసారి మంటలు చెలరేగాయి. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో మొదలైన కారు చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఎగిసి పడుతున్న మంటలు చూసిన ఆలయ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు నల్లమల్ల అటవీ ప్రాంతంలో కారు చిచ్చు మూడోసారి కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం శివారులోని నల్లమల్ల అటవీలో మరోసారి మంటలు చెలరేగాయి. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో మొదలైన కారు చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు శివరాజ్ అందిస్తారు. శివరాజ్. జోష్న, నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం వెనకాల ఉన్న నల్లమల్ల అడవి కారు చిచ్చు కమ్మేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెలలో 3 సార్లు అగ్ని ప్రమాదం అయితే జరిగిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆపివేస్తున్నప్పటికీ మరోసారి వేరే వైపు నుంచి అగ్నికిలలు రావడం, అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తరచూ ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరుగుతూ వస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఏదైతే మహానంది ఆలయం దగ్గరలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి ఏదైతే ఈ అగ్ని మొత్తం అక్కడ నల్లమల్ల అడవిని అయితే కంపెనీ చెప్పుకోవచ్చు. ఇటు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏదైతే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి ఏదైతే అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు ఇటు అటవీ శాఖ అధికారులు అటు అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తరచూ ఆ ప్రమాదం జరుగుతుందన్న దానిపైన కూడా కొంత అనుమానం అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇటు ఏదైతే జీవాలకు కావచ్చు, ఇటు సంపదను దోచుకునేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తారనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. మరోవైపు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఇటు అగ్నిమాపక అధికారులు మంటలు అయితే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తరచూ జరుగుతున్న దానిపైన అయితే ఇటు అటవీ శాఖ అధికారులు విచారణ అయితే చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జోష్న. రైట్ శివరాజ్.